ఒక మామూలుగా సెలవులు అనేటటువంటివి పిల్లలు స్కూల్ పిల్లలు గానీ, కాలేజీ పిల్లలు గానీ ఎందుకు పెడతారు? ఏ పెళ్ళిళ్ళో, పేరంటాలో ఇది ఒక యాస్పెక్ట్. రెండవది అనారోగ్యం పాలైనప్పుడు పెడుతూ ఉంటారు. మనకి స్కూల్లో గానీ, కాలేజీలో గానీ అటెండెన్స్ ఏం చెప్తారంటే 75% కంటే తగ్గితే గనక పేరెంట్స్‌ని పిలవాలా, 75% వరకు అలౌడ్. కొన్ని కాలేజీలు వాటిట్లో అయితే ఎన్ని రోజులైతే అన్ని రోజులకి పెనాల్టీలను వసూలు చేస్తుంటారు. అది కాలేజీ వాళ్ళు సొమ్ములు సంపాదించుకోవడానికి పిల్లల్ని అడ్డుపెట్టుకుని దోచుకునేది. యాక్చువల్‌గా రూల్ ప్రకారం 75% అటెండెన్స్ ఉండాలి. 60% ఉన్నా కూడా ఎగ్జామ్స్‌కి అనుమతించాలి. అంతకంటే తక్కువ ఉంటే గనక ఆ హెల్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. హెల్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి, స్టూడెంట్‌కి పరీక్షలకి హాజరు కానియ్యకుండా నిషేధం విధిస్తే హైకోర్టు జోక్యం చేసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యానికి ఎప్పుడు గురవుతాం అనేది మనిషి చేతుల్లో లేని వ్యవహారం. మానవ నియంత్రణలో లేని ఇట్లాంటి విషయాల్లో అనారోగ్యం పాలైన విద్యార్థులకు ఇంత శాతం హాజరు లేకపోతే పరీక్షలు రాయడానికి అనర్హులవుతారని నిబంధన పెట్టడానికి వీల్లేదు. ఇట్లాంటి నిబంధన సహేతుకం కాదు అంటే హైకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్యం కారణంగా తరగతులకు హాజరు కాలేకపోయిన విద్యార్థి సెమిస్టర్ ఫలితాలు వెంటనే ప్రకటించాలని, తరగతులకు అనుమతించాలని విజయనగరం జిల్లా రాజాంలో ఉన్న జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. జిఎంఆర్ఐటీలో జీవీకే కౌశల్ బీటెక్ చదువుతున్నాడు. అనారోగ్యం వల్ల గత ఏడాది కొన్ని రోజులు తరగతులకు హాజరు కాలేదు. హాజరు తక్కువ ఉందని 3వ సెమిస్టర్ పరీక్ష కళాశాల అనుమతించకపోవడంతో ఆ విద్యార్థి హైకోర్టు ఆశ్రయించారు. విచారణ జరిపి న్యాయస్థానం పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చింది. కౌశిక్ మరో వ్యాజ్యం వేస్తూ ఫలితాలు వెల్లడించేలా ఆదేశించాలని, 4వ సెమిస్టర్కి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. ఈ 2 వ్యాజ్యాల మీద న్యాయమూర్తి విచారణ జరిపారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ఎంత శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన సరికాదు. ఈ నిబంధన ప్రభుత్వం తేలేదు, ప్రైవేట్ కాలేజ్ జిఎంఆర్ తీసుకొచ్చింది అంటూ న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు.